చేతులు ఎత్తుదాం ఒకసారి. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించిన దాకా. మంచిదండి. లెంట్ సీజన్లో మొదటి ఆదివారంలో మనందరము ఇటు రీతిగా కూడుకోవడము దేవుడు ఇచ్చిన కృప. కాబట్టి ఎంతమంది నిజంగా లెంట్ సీజన్ని అబ్జర్వ్ చేస్తున్నారో నాకైతే తెలియదు, కానీ ఈ లెంట్ సీజన్ మనకి చాలా బలాన్ని చేకూరుస్తుంది అన్నమాట. ఎందుకంటే ఎక్కువ సమయం దేవునితోనే గడప దేవునికి. అటు రీతిగానే దేవుని వాక్యంలో కనువిప్పు కలగడానికి, దేవుని వాక్యాన్ని ఎక్కువ ధ్యానించడానికి, దేవుడు మాట్లాడుతుండగా అనేక విషయాలు ఆయన యుద్ధ నుంచి నేర్చుకునేదానికి ఈ లెంట్ సీజన్ ఎంతగానో మనకు సహాయపడుతూ ఉంటుంది. కాబట్టి సంవత్సరం మొత్తము మనం చేసే భక్తి ఏంటో తెలుసు. ఈ లెంట్ సీజన్లో ఈ భక్తులు కొద్దిగా మార్పు ఉంటుంది. కాబట్టి ఇదేదో ఆచార పద్ధతిగా మనం చేయకూడదు, కానీ మన జీవితాన్ని మనం సరిచూసుకుంటూ ప్రభువుకి ఎంత సమీపంగా మనము రాగలుగుతున్నాము, చేరగలుగుతున్నాము అని మనని మనము స్వపరీక్ష చేసుకునే వారిగా మనం ఉండాలి. వీ హ్యావ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్స్ దట్ హౌ క్లోజ్ వీఆర్ లివింగ్ విత్ గాడ్. దేవునితోని ఎటువంటి జీవితము నువ్వు జీవిస్తున్నావు. మనుషులతోనే జీవించడం మనకు తెలుసు, కానీ దేవునితో జీవించడం నీకు తెలుసా అన్న ఒక ప్రశ్న మనకి ఉండాలి. కాబట్టి లెంట్ సీజన్లో ఈ మొదటి ఆదివారంకి అంశం ఏంటి అంటే మొరపెట్టడము. మన జీవితాల్లో క్రైస్తవులుగా ఎన్నో విషయాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు దేవుని సన్నిధిలో మోకరించి ఆయనకి మొరపెడుతూ ఉంటాము. మొరపెడుతున్న మనము ఒకటి గుర్తించాలి, ఏంటి అంటే నిజంగా మనము పెడుతున్న మొర అది దేవుని చిత్తమై ఉన్నదా? దేవుని చిత్తానుసారమైన ప్రార్థన మనం చేయగలుగుతున్నామా? ఫస్ట్ మనము దేవుని యొద్దకు వస్తున్నప్పుడు అసలు దేవుని చిత్తం ఏంటో మనము తెలుసుకోవాలి. కాబట్టి దేవుని చిత్తం ఏంటో మనము తెలుసుకుందాం. దానికన్నా ముందు మీ అందరికి ఒక పాట పాడాలని ఆశపడుతున్నాను. అందరు కలిసి పాడుకుందాం. ఎవరికి రాని పాట నాకు ఒక్కడికి వస్తే అది కూడా నేను ప్రయత్నిస్తాను. కాబట్టి పాట పాడుతుండగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నా ప్రాణమా కృంగి ఉన్నావా, దేవుని మరచి ఉంటివా. నా ప్రాణమా కృంగి ఉన్నావా, దేవుని మరచి ఉంటివా. నీకోసమే కల్వరిలో బలియాయనుగా ఆ ప్రభువు. నీకోసమే కల్వరిలో బలియాయనుగా ఆ ప్రభువు. నీ వాంఛ
జీవితాల్లో కృంగిపోయినప్పుడల్లా దేవుడిని మర్చిపోతూ ఉంటాం. కాబట్టి కృంగిపోయినప్పుడు నువ్వు దేవుని వైపు చూడగలిగితే కనుక ఆయన నువ్వు బలపరచబడై ఉన్నాడు. అందుకనే కీర్తనకారుడైన దావీదు కూడా అంటాడు, నా ప్రాణమా నాలో నువ్వు ఎలా నాలో కృంగి ఉన్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచు. ఒకటి దేవుని బిడ్డలుగా దేవుని యందు సంపూర్ణమైన నిరీక్షణ మనకు కావాలి. పుట్టి నిరీక్షణ ఉంటే సరిపోదు, క్రైస్తవులకు ఉంటుంది. కానీ దేవుని బిడ్డలుగా విశ్వాసులుగా సంపూర్ణమైన నిరీక్షణ ప్రభు పట్ల మనము కనపరిచేవారుగా మనకు ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. కాబట్టి లెంట్ సీజన్లో ప్రభు తన వాక్యము చేత మనల్ని ఆదరించాలని, వాక్యంతో మనల్ని నింపాలని, వాక్యంలో మనం అభివృద్ధి చెందాలని, వాక్యంతో మన జీవితాలు కట్టబడాలని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. కాబట్టి ఎక్కువ సమయము దేవుడితో గడపడానికి ప్రయత్నించండి. ఎందుకంటే వాక్యాలు వినిపింపబడుతుండగా వినేసి సరిపెట్టుకుంటే మన జీవితాలు కట్టబడవు. కానీ ప్రభు దగ్గర మనం నేర్చుకుంటే, ప్రభు వంటి మనసుని మనకు అనుగ్రహిస్తే, ప్రభు వంటి సహాయాన్ని మనకు ఆయన చేకూరుస్తే మనం తప్పక మనము వాక్యం చేత మన జీవితాన్ని మనము కట్టుకునే కృపను దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి మనము ఈ రోజుకి ఏర్పాటు చేయబడిన వాక్యాలు మనం చూసుకున్నట్లయితే ఆదికాండము 3వ అధ్యాయంలో మనం చూసుకుంటాం కదా, ద ఫాల్ ఆఫ్ మ్యాన్, మనిషి పడిపోవడానికి మొట్టమొదటి కారణము అక్కడ కనిపిస్తుంటుంది. ఒక స్త్రీ ద్వారా, అవ్వ ద్వారా ఆదాము పాపంలోనికి నడిపింపబడ్డాడు. కాబట్టి దేవుడు వాళ్ళని ఎంతగానో ప్రేమించి చక్కటి ఏదైనా తోటలో వాళ్ళని ఆయన అక్కడ స్థిరపరిచి, ఇక్కడ ఉండండి, మీరు చక్కగా భూమిని సేద్యపరిచి చక్కగా దీన్ని పండించండి అని దేవుడు వాళ్ళని ఉంచినప్పుడు సర్పము అనగా అపవాది ఆయన సాతాను సర్పము రూపంలో వచ్చి అవ్వని మోసగించడము మనం అక్కడ చూస్తూ ఉంటాం. కాబట్టి మోసపరచబడ్డారు ఎవరు అంటే ఆదాము అవ్వలు. సర్పము మాట విని, సర్పము యుక్తిగా ఇది దేవుడు మీకు నిజంగా చెప్పానా అని అడిగింది. అప్పుడు వాళ్ళు నిజంగా ఒక నిమిషం కూడా వాళ్ళు ఆలోచించక, దేవుని చిత్తాన్ని గుర్తెరగక, దేవుని మాట ముందుగానే వాళ్ళు శ్రద్ధ వహించక, వాళ్ళు సర్పం యొక్క మాటకు వాళ్ళు మోసపోయారు. ఆ పండు తీసుకొని తినగానే వాళ్ళు ఎంత రీతిగా వాళ్ళు దిగంబరులుగా ఉన్నారో వాళ్ళు గుర్తించగలిగారు. వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి అని వాక్యం తెలియపరుస్తుంది. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ద టెంప్టేషన్, శోధకుడు మొట్టమొదటిగా మానవుడిని శోధించిన అధ్యాయము దేవుని వాక్యం ఇక్కడే. కాబట్టి ఈ శోధకుడు ప్రారంభం నుంచి వాడు శోధిస్తూనే వచ్చాడు. అందుకనే యోహాను సువార్త 10:10లో అంటాడు, దొంగతనం చేయడానికి, హత్య చేయడానికి వస్తాడు, కానీ నేనైతే మీకు నిత్య జీవము ఇవ్వడానికి వచ్చాను అంటున్నాడు ప్రభు. కాబట్టి సార్వత్రిక సంఘంలో చేర్చబడ్డ మనము ఇంకా ఈ శోధకుడు చేతిలో మనం చిక్కబడి ఇంకా మోసపోయిన జీవితాలు మనం జీవిస్తున్నామేమో. కానీ దేవుడు అంటున్నాడు, నేటి కన్నా నా ప్రియ కుమారుడు బలియాగము ద్వారా ఆయన యొక్క సంపూర్ణ విశ్వాసము మీరు ఉంచి ఆ మోసం నుంచి మీరు బయటకి రండి అంటున్నాడు. కాబట్టి ఈ డిసీవర్ అనేవాడు ఎప్పుడు మనని మోసపరచడానికి వాడు కంకణం కట్టుకొని ఉన్నాడు. వాడు ఎవరిని మోసపరుస్తాడు అంటే ఏర్పాటులో ఉన్న వారిని. అందుకనే ఏర్పరచబడ్డ వారి సైతము వాడు మోసపరచడానికి వస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాడు ఏ నిమిషమైనా, ఏ క్షణమైనా, ఎక్కడన్నా వాడు నిన్ను మోసపరిచి దేవుడి కృప నుంచి నిన్ను దూరపరచాలని వాడు ఎన్నో ప్రయత్నాలు కలిగి ఉంటున్నాడు. కాబట్టి మోసపోకూడదు అంటే మనము దేవుని వాక్యానికి, దేవుని మాటకి విధేయత చూపేవారమై ఉండాలి అంటున్నాడు. కాబట్టి ఒక్కసారి ఈ మోసపోయిన వారు మనం చూసుకున్నట్లయితే కనుక ఇమ్మీడియట్ కాన్సిక్వెన్సెస్, పాపము యొక్క పర్యవసన వెంటనే వాళ్ళకి దేవుడు అక్కడ వాళ్ళకి చూపించున్నాడు. ఏంటి అంటే వాళ్ళు దిగంబరులుగా వాళ్ళని గుర్తించారు. కాబట్టి మనం కూడా మన జీవితంలో పాపము చేసినప్పుడు
కాన్సిక్వెన్సెస్ ఇప్పుడు క్రీస్తు బలియాగము ద్వారా అవి వెంటనే రాకపోవచ్చు, కానీ దేవుడు కృపగల దేవుడు కనుక మనకి సహాయం చేస్తూ నేటి నుంచన్నా ఇంకా నీ పాపాన్ని బట్టి దేవుని శిక్షా విధి నీ మీద రాకమునిపే నువ్వు కృపలో భద్రపరచబడతావని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. కాబట్టి మనం కూడా ఎన్నోసార్లు మన జీవితంలో పడిపోయి ఉన్నాం. ఈరోజు పడిపోయిన మనము అట్టి రీతిగానే పడిన స్థితిలో ఉండడానికి కాదు, కానీ ప్రభు దేనికి మన దగ్గరకు వచ్చాడు అంటే పడిపోయిన స్థితిలో నుంచి మనని లేవనెత్తడానికి వచ్చాడు. కాబట్టి ప్రభు యొక్క మాటకి మనము విధైతే చూపేవారమై ఉండాలి. ఆజ్ఞ అతిక్రమమే పాపము అని బైబిల్ చెప్తుంది. వాళ్ళు ఆజ్ఞని ధిక్కరించారు. దేవుడు ఏదైతే చెయ్యొద్దు అన్నాడో అది వాళ్ళు చేశారు. ఈరోజు మన జీవితాల్లో కూడా ఎన్నోసార్లు వాక్యాలు వినుంటాం, ఎన్నోసార్లు బైబిల్ చదువుంటాము, ఎన్నోసార్లు ఇది చెయ్యొద్దు అని దేవుడు వాక్యములో ఎత్తి చూపి ఉంటాడు. కానీ చదివే వరకే దాన్ని సరిపెట్టుకుంటున్నాం, కానీ ఏదైతే దేవుడు చేయొద్దు అంటున్నాడో అవే మనము చేస్తున్నాం. కాబట్టి పాపం వల్ల వచ్చే జీతము మరణం అని చెప్తుంది. కాబట్టి ఈ పాపము ఇంకా నీలో ఉంటే తప్పక దాని జీతము మరణమే. ఆ మరణం నుంచి నువ్వు తప్పించబడాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొద్దకు నువ్వు రావాలి. శిల్వ దగ్గరికి వచ్చి ఆయన యందు నువ్వు విశ్వసించి ఆయన అనుగ్రహిస్తున్న కృపలో నువ్వు నీ పాపాలన్నింటినీ ఒప్పుకొని ఆయన కార్చిన రక్తము చేత నువ్వు విమోచించబడి ఈ మోసకరమైన ఈ లోకం నుంచి మనము తప్పించబడాలి అని దేవుడు ఎంతగానో ఆయన ఆశిస్తున్నాడు. కాబట్టి ఈ లోకము శపితమైనది. దేవుడు ఈ లోకాన్ని శపించాడు. శపించిన దేవుడు ఈరోజు ఆ శాపం నుంచి మనకి విడుదలని అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు. ఈ లోకం శపింపబడ్డది అంటే మనం ఈ లోకంలో ఉండకూడదా? ఉండాలి, కానీ శాపగ్రస్తులుగా ఉండద్దు. దేవుని బిడ్డలుగా మనము సత్యమందు నడుచుకునే వారమై ఉండాలి. దేవుని మాటకి విధేయత చూపిన వారమై ఉండాలి. అంత్య దినాల్లో కూడా చూసినట్లయితే దేవుని వాక్యాన్ని ఎరిగిన వారే ఎన్నోసార్లు ఆది మానవుడు ఎట్టి రీతిగా అయితే పడిపోయినాడు దేవుడి మాటకి లోబడక, అట్టి రీతిగానే అంత్య దినంలో ఎంతమంది క్రైస్తవులు కూడా దేవుని వాక్యాన్ని వింటున్నారు, సంఘంలో చేర్చబడ్డారు, చక్కగా నడిపింపబడుతున్నారు. కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో వాళ్ళు ఎన్నోసార్లు పాపంలో పడిపోతూ ఉన్నారు. ఎందుకు ఇట్టి రీతిగా పడిపోతున్నారు అనే ఒక కారణం మనం చూసినట్లయితే కనుక వాళ్ళు నిజంగా యేసయ్యందు విశ్వాసము ఉంచలేని వారుగా ఉంటున్నారు. నిజంగా వాళ్ళు విమోచించబడిన వారుగా వాళ్ళు ఉండలేకపోతున్నారు. వాళ్ళు నిజంగా దేవుని యందు సంపూర్ణ విశ్వాసము కనపరచలేక, దేవుని యందు నమ్మిక కలిగలేక వాళ్ళు పదే పదే వాళ్ళు పడిపోతూ ఉంటారు. కాబట్టి అంత్య దినాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటి అంటే అపవాది ఆయన సాతాను హెబ్రోల పత్రికలు అంటూ ఉంటాడు కదా, ఏమంటాడు? అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె ఎవరిని దొరుకుదామా అని వాడు తిరుగులాడుచున్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మనల్ని కాపాడుతుంటే వాడు మనల్ని నాశనం చేయడానికి వాడు తిరుగుతున్నాడు. కాబట్టి దేవుని మాటలు మనము వింటూ ఆ వాక్యమందు సత్య మార్గమందు మనం నడుచుకుంటే మనము వాడికి చిక్కకుండా ఉండగలుగుతాం. కాబట్టి వాని చేతి నుంచి నువ్వు తప్పించబడాలి అంటే నువ్వు దేవుని వాక్యాన్ని నువ్వు అంగీకరించాలని నమ్మాలా, ఆ వాక్యమందు విశ్వసించాలా. అట్టి రీతిగానే వాక్యాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేయగలితే, వాక్యానుసారమైన ప్రార్థన మనకు కావాలి. ఈరోజు మన ప్రార్థనలు మనిష్టానుసారంగా ఉంటున్నాయి, కానీ వాక్యానుసారంగా ఏమాత్రమో ఉండలేకుండా ఉంటున్నాయి. కాబట్టి మన జీవితాల్లో వాక్యానుసారమైన ప్రార్థన, వాక్యం అందుకని ఎక్కువగా చదవాలి. నువ్వు వాక్యం చదువుతుండగా, వాక్యం నెమరు వేసుకుంటుండగా ఆ వాక్యముతో నువ్వు నింపబడుతూ ఉంటావు. ఆ వాక్యంతో నువ్వు ప్రార్థించే కృపను దేవుడు నీకు ఇస్తాడు. యేసు ప్రభు వారు కూడా ప్రార్థన చేశారు. ఆయన మనలాగా ప్రార్థన చేయలేదండి, ఆయన వాక్యానుసారమైన ప్రార్థన చేశారు. వాక్యముతోనే అపవాదిని ఎదిరించి ఉన్నాడు. వాక్యము చేతనే ఆ బలాన్ని పొందుకొని ఉన్నాడు. వాక్య సహాయంతోనే ఆయన కల్వరి మరణాన్ని కూడా ఆయన పొందుకున్నాడు. అక్కడ కూడా గెత్సేమనే తోటలో అంటూ ఉంటాడు, నీ చిత్తమైతే ఈ గిన్నెని నా దగ్గర నుంచి తొలగించు, ఆయన నా చిత్తము కాదు నీ చిత్తము జరిగించు అని అక్కడ ప్రార్థిస్తాం. కేవలం వాక్యమే పనిచేయాలి. మన సొంత భక్తితో కూడిన మాటలు మనకి ఏమాత్రము ప్రార్థనలో ఉపయోగకరంగా ఉండవు. కాబట్టి ఈ అంత్య దినాల్లో ఉంచిన మనము చాలా జాగ్రత్తగా ఉండవు. ఎందుకంటే ఎక్కువగా వాక్యంతో మనం నింపబడాలి. అందుకని అపవాది ఏం చేస్తాడు తెలుసా? వాడు మోసపరిచేది మనం ఎట్లా మోసపరుస్తాడు తెలుసా? సింపుల్ గా మోసపరుస్తాడు. నువ్వు అనుకుంటుంటావు, నేను అనుకుంటుంటా, ఎందుకు నేను మోసపోతున్నా, జాగ్రత్తగా ఉన్నా కదా అని. జాగ్రత్త ఉంటున్నా నువ్వు ఒకటి గుర్తించాలి. ఏంటి అంటే
వాడు నిన్ను ఏ విషయంలో వాడు మోసపరుస్తున్నాడు అంటే వాక్యము ధ్యానించకుండా ఉండే విషయంలో వాడు నిన్ను మోసపరుస్తున్నాడు. నీ సమయం ఎక్కువ దేవునితో గడపక, దేవుని వాక్యాన్ని ధ్యానించక ఉంటున్న బట్టి వాడు నిన్ను మోసపరుస్తున్నాడు. కాబట్టి వాడి చేతిలో మనము మోసపోకూడదు అంటే కనుక మనము దేవుని వాక్యానికి మనము ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుని వాక్యానికి ఎక్కువ సమయం ఇవ్వాలి. దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవా నువ్వు నాతో మాట్లాడయ్యా. ఎట్టి రీతిగా అయితే ఈ ఆదాము అవ్వలు మోసపోయారో నేటి కాలమున ఈ అపవాది అయిన సాతాను ద్వారా నేను మోసపోకుండా ప్రభా నీ వాక్యం అనే ఆత్మ ఖడ్గంతో నేను చేయబడి ప్రభా వాటిని నేను ఎదిరించుకునే కృపను నాకు దయచేయని దేవుడు కానీ మనం ప్రార్థిస్తే కనుక దేవుడు తప్పక సహాయం చేస్తూ అంటున్నాడు. అందుకనే మొట్టమొదటిగా మీరు దేవునికి లోబడి తర్వాత అపవాదిని ఎదురించండి. మనం దేవునికి లోబడము కానీ అపవాదిని ఎదిరించడానికి బయలుదేరుతుంటాం. వాడు మంచోడు కాదు చెప్తున్నాం కదా, శిష్యులనే వదిలిపెట్టాలి వాడు. శిష్యులనే మీరు ఎవరో నాకు తెలుసని వాడి మీద పడ్డాడు, దాడి చేసాడు. అట్టి రీతిగానే మన ఆధ్యాత్మికమైన జీవితంలో ప్రతిదినము మనకు తెలియకుండానే వాడు మన మీద దాడి చేస్తూ ఉన్నాడు. నువ్వు వాక్యంలో నీ జీవితాన్ని నువ్వు స్థిరపరచుకుంటే, వాక్యం అనే వెలుగులో నువ్వు జీవించగలితే, ఆ మార్గంలో నువ్వు నడుచుకోగలితేనే ఆ వాడు నీ మీద దాడి చేయకుండా నువ్వు తప్పించబడతావు. ఈరోజు వాక్యం లేకనే మనకి తెలియకుండానే మన స్పిరిచువల్ లైఫ్ ని వాడు టార్గెట్ చేసి ఉన్నాడు. నీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని వాడు టార్గెట్ చేస్తే నువ్వు వాక్యం అనే వెలుగులో నువ్వు నిల్వమని మనకి తెలుసు. అది నీకు తెలుసా? మనకు అది ఒకటే తెలియదు. మనకు అన్ని తెలుసు. ఆది కాండం నుంచి ప్రకటన వరకు అన్ని రెఫరెన్స్లు చెప్తాం, కానీ వాక్య ప్రకారము జీవించలేని జీవితాలు మనకు ఉంటుంటాయి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే వాక్యాన్ని ప్రేమించి వాక్యాన్ని చదివి వాక్య ప్రకారము నేను నడుచుకొని కృపను, అట్టి ఆత్మ నడిపింపును, అట్టి జీవితాన్ని నాకు దయచేయ ప్రభు అని ప్రభుని వేడుకుంటే కనుక ఈ అంత్య దినాల్లో అపవాది యొక్క మోసము ద్వారా నువ్వు తప్పించబడతావు అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఎక్కువగా వాక్యము మనకు కావాలి. ఆ వాక్యాన్ని ఎక్కువగా ప్రేమించండి, వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని ధ్యానించండి. పిల్లల సీజన్లో ఉంటున్నారు, ఎంతసేపు ప్రార్థనలో గడుపుతున్నాం? ఒకసారి మనం ప్రశ్నించుకుందాం. ఎంతసేపు వాక్యం చదువుతున్నాం? ఎంతసేపు చదివిన వాక్యాన్ని ధ్యానించగలుగుతున్నాం? ధ్యానిస్తుండగా దేవుడు అనేక విషయాలు నేర్పిస్తాడు కనుక ఎన్ని విషయాలు నేర్చుకుంటున్న మనము నేర్చుకున్న ప్రకారము మనం జీవించడానికి ప్రయత్నించగలుగుతున్నాము. అటు రీతిగా లేకపోతే కనుక ఎప్పుడు మాట్లాడుకునే మాటనే నీ భక్తి నేను మోసం చేస్తాను. కలుసు వాడు చేసే భక్తి సరైన భక్తి చేయి. దేవుని సన్నిధిలో దేవుని శక్తితో కూడిన భక్తిని మనం చేసేవారుగా మనం ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాం. మనం చూసుకున్నట్లయితే ద ఫస్ట్ డిసోబీడియన్స్ ఇన్ ద బైబిల్, మొట్టమొదటిగా దేవుని మాటని ధిక్కరించిన సందర్భం మనం ఇక్కడ చూసుకుంటున్నాం. కాబట్టి నేను ఎన్నోసార్లు చెప్పినాను, డిసోబీడియన్స్ ఇస్ నాట్ ఫ్రమ్ గాడ్ బట్ డిసోబీడియన్స్ కమ్స్ ఫ్రమ్ ద డెవిల్. దేవుడు ఏదైతే చేయొద్దు అంటాడో అది నిన్ను చేయించేదే డిసోబీడియన్స్. అది అపవాది డిసోబీడియన్స్ నీ లోపలికి తీసుకొని వచ్చి వాడు నీతో చేయిస్తాడు. కాబట్టి నువ్వు నిశ్చయంగా దేవుని బిడ్డగా క్రీస్తు రక్తంలో కడగబడిన వాడు అయితే కనుక నువ్వు ఒబీడియంట్ చైల్డ్ ఆఫ్ గాడ్ గా ఉండగలుగుతావు. అట్టి రీతిగా ఆయన అనుగ్రహిస్తున్న వాక్య శక్తి, వాక్య సావాసాన్ని, ఆత్మ బలాన్ని పొందుకుంటూ నువ్వు దేవుని వాక్యానికి విధేయత చూపిన వాడుగా ఉండగలుగుతావు. ఈరోజు వాక్యము వింటున్నాం కానీ వాక్య ప్రకారం మనము నడుచుకోవడానికి ఏమాత్రం ఇష్టపడతలేదు. దిస్ ఇస్ డిసోబీడియన్స్ అండ్ ఇట్ ఇస్ నాట్ ఫ్రమ్ గాడ్, ఇట్ ఇస్ ఫ్రమ్ డెవిల్. కాబట్టి నీ జీవితంలో డిసోబీడియన్స్ ఉంటే నువ్వు ఎప్పుడూ నీ ఆధ్యాత్మికమైన స్థితిలో నువ్వు అభివృద్ధి చెందలేవు, పైకి ఎదగలేవు, దేవునికి సమీపస్తుడుగా దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చలేవు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము దేవుడిని అడగాల, ఒబీడియన్స్ నాకు నేర్పించయ్యా. టీచర్ స్కూల్లో కొన్ని నేర్పిస్తుంది అంటే, పద్ధతులు కొన్ని ఇంట్లో నేర్పిస్తుంది అంటే, కానీ ఒకసారి ఇంటి బయట నుంచి నువ్వు పంపించేసినాక నువ్వు ఎట్టి రీతిగా లోపడుతున్నావు, ఎట్టి రీతిగా నువ్వు సమాజంలో మెదులుతున్నావు అన్నది ఈ పెంపకము ఎత్తి చూపుతుంది. కాబట్టి నిజంగా విధేయత నీకున్నదా? లోబడే మనసు నీకున్నదా? ఒకవేళ లోబడే మనసు నీకు లేకపోతే ఈ లెంట్ సీజన్లో దేవుని ఆరాధన దగ్గర మోకరించి ఉపవాసించి దేవుని సన్నిధిలో ప్రార్థించు, ప్రభా నీకు లోబడము నాకు నేర్పించండి అని దేవుడిని మనం అడగాలి.
మనం అడుగుతలే, మనంతటా మనం లోబడలేము. ఎందుకంటే మన లోపల పాపము నివసిస్తుంది. అది నేను లోబడనీయదు, తిరుగుబాటు చేస్తూ ఉంటుంది ఎప్పుడు. అందుకనే ఆత్మకి శరీరంకి ఎప్పుడు పోరాటం ఉంటుంది. శరీరమేమో చేయంటది, ఆత్మేమో వద్దు అంటది. కానీ మనం ఏం చేస్తాం? ఆత్మకి విధేయత చూపుతున్నామా, శరీరానికి లోబడుతున్నామా? ఎక్కువ భాగం మనము శరీరానికే లోబడే వారుగా ఉంటాం. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము శరీరాన్ని నలగొట్టుకోవాలి. ఈ శరీరము ఎండితే, ఉపవాసంలో ఉండి కడుపు కాలితే అప్పుడు దేవుని వాక్యం నీకు అర్థమవుతుంది, దేవుడి చిత్తం ఏంటో అర్థమవుతుంది, దేవుడి యొక్క శక్తి ఏంటో నీకు అర్థమవుతుంది. 3 పూటలు తినేస్తే దేవుడి శక్తి సరిపోదు, ఉన్న శక్తి సరిపోతుంది. కాబట్టి ఉపవాసం ఉండేటోళ్ళు ఉపవాసం ఉండండి. ఎందుకు ఉండాలి అంటే దేవునికి విధేయులై మనం జీవించాలి. మీరు విధేయులకు పిల్లలై జీవించాలి అంటున్నాం. కాబట్టి యేసు ప్రభు వారి గురించి కూడా ఒక మాట మనం చూసుకున్నట్లయితే, ఆయన మరణము పొందేంత వరకు ఆయన విధేయుడై ఉండేను అని ఉంది బైబిల్లో. శిలువ మరణంని పొందేంత వరకు కూడా హీ వాస్ ఒబీడియంట్ టు హిస్ ఫాదర్. తండ్రికి లోబడిన వాడిగా ఆయన గురించి వాక్యము మనకు తెలియపరుస్తుంది. ఒకటి లోబడతాం, దేవునికి లోబడతాం. మనుషులకు లోబడకపోయినా దేవునికి లోబడతాం. నేను ఒకటే చెప్పగలుగుతా, చాలా మంది ఇక్కడే పొరపాటు కలుగుతుంటది. ఏంటంటే పెద్దవాళ్ళు చెప్తారు, నువ్వు ఎవరికి లోబడకపోయినా నువ్వు దేవునికి లోబడాలి. నేను ఒకటి నీకు చెప్పగలుగుతాను, నువ్వు దేవుని లోబడి వ్యక్తి నువ్వు పెద్దలకు కూడా తప్పక లోబడతావు. కాబట్టి నిన్ను నువ్వు తప్పుని సమర్థించుకొని సరిపెట్టుకోక. అక్కడ నువ్వు దేవునికి లోబడతావా? బైబిల్ చెప్తున్న ప్రకారము నీ పై ఉన్న అధికారులకు కూడా నువ్వు లోబడాలి. ఎందుకంటే అధికారము వాళ్ళకి ఇచ్చినది దేవుడే. నువ్వు వాళ్ళకి లోబడినప్పుడు నీ పరమందు ఉన్న తండ్రికి నువ్వు లోబడే వ్యక్తిగా ఏమాత్రము ఉండలేవు అని దేవుని వాక్యం చెప్తుంది. రోమిలకు రాసిన పత్రిక మనం చూసుకున్నట్లయితే 6వ అధ్యాయం 3వ వాక్యం. ఒక నిమిషం ఆగండి. మొదటి సమయంలో రాసిన గ్రంథం 15వ అధ్యాయము 22-23. ఆయన సెలవిచ్చిన ఆజ్ఞలను ఒకటి గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులు అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించును. బలులు అర్పించుట కంటే ఆజ్ఞలు గైకొనుటయు పొట్టేళ్ల ప్రభు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. మనం ఆజ్ఞలు గైకొని ఆ ప్రకారం నడుచుకుంటే సరిపెట్టుకుంటాం అక్కడే. లేదు, దానికన్నా శ్రేష్టమైనది దేవుడు మనకు తెలియజేస్తాడు. లోబడ్డమే శ్రేష్టమైనది. టు ఒబే ఇస్ బెటర్ దెన్ సాక్రిఫైస్. నీ బలి అర్పణలో దేవుడికి అక్కర్లే. నువ్వు విధేయతతోని దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు తగ్గించుకొని నీ జీవితాన్ని నువ్వు ఆయనకు సమర్పించుకుంటే అదే నీ హృదయం ఒక బలి యాగముగా ఆయన స్వీకరించగలుగుతావు. కాబట్టి సాక్రిఫైసెస్ దేవునికి అర్పణలు అక్కర్లే. నువ్వే ఒక అర్పణగా మారిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి లోబడితే దేవుని జీవితంలో అద్భుత కార్యాలు ఆయన జరిగిస్తాడు. రోమిలకు రాసిన పత్రిక 6:23 అందరికి వచ్చిన వాక్యం చూడండి. ఏదైనా పాపం వల్ల వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. కాబట్టి ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్. పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఒబీడియన్స్ ఇస్ ద బిగ్గెస్ట్ సిన్. మనం ఎన్నెన్నో పాపాలు ఎవరికి కనిపించకుండా చేయక్కర్లేదు. నువ్వు దేవునికి వాక్యానికి లోబడుకుంటున్నావే అదే పెద్ద పాపం. బైబిల్ చదవకుండా ఉంటావే అదే పెద్ద పాపం. ప్రార్థన చేయకుండా ఉంటావే అదే పెద్ద పాపం. ప్రభువుని కలిగి నువ్వు జీవించకుండా ఈ లోకంని కలిగి జీవిస్తావే అదే పెద్ద పాపం. ఇన్ని పాపాలను పెట్టుకొని నేను ఏం పాపం చేసినా అడుగుతాను. కాబట్టి మనలో పాపం ఎప్పుడూ నివసిస్తూ ఉన్నది. భక్తుడైన పౌలు కూడా చెప్తుంటారు కదా, నాలో ఏ మంచియో లేదు, నాలో పాపము నివసిస్తుంది. నేను మంచి చేయాలనుకుంటున్నా కానీ ఈ పాపము నాలో మంచి చేయనిస్తలేదు. కానీ దేవుని కృపను బట్టి నేను ఏదైతే చేయాలనుకున్నానో అది చేయగలుగుతానో అని ఆయన తెలియపరుస్తున్నాడు. అందుకనే చక్కటి మాట ఆయన చెప్తా ఉంటాడు, నన్ను బలపరచువాడు నిమిత్తము నేను సమస్తము చేయగలను. కాబట్టి వీ హ్యావ్ టు obey to the word of God, obey to your elders, obey to your parents, obey to your well-wishers.
నీ గురించి ఎక్కువ ఆలోచించేవారు, ఎక్కువ శ్రద్ధ వహించేవారు, నీ మేలులని కోరుకునే వాళ్ళు నీకు ఏమైనా చెప్తున్నప్పుడు మనము వాటిని స్వీకరించాలి, లోబడాలి. ఎందుకంటే అది నీ మంచి కొరకే. కానీ దాన్ని కాలు తన్నుకుంటే కష్టాలు పాలైపోతాం. చాలా మంది మన జీవితంలో అదే చేస్తూ ఉంటాం. ఏంటంటే చెప్పినప్పుడు వినం, కానీ కష్టాన్ని కొని తెచ్చిపెట్టుకున్నాక బాధపడి దేవుని దగ్గర నలిగిపోతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం, దేవుడు ఇచ్చిన రక్షణ ఆనందానికి దూరం అయిపోతూ ఉంటాం. అందుకనే ఈ రోజు కన్నా మన జీవితాలు మనం సరిచూసుకొని, ప్రభు నీకు లోబడే కృపను దయచేయండి. నాకు తెలియక ఎన్నో పాపాలు నేను చేస్తున్నాయా, ప్రార్థించక, నీతో నీ సావాసంలో నిలిచి ఉండక, నీ వాక్యాన్ని నేను చదవక నేను ఎన్నో పాపాలు నేను చేస్తున్నాయా, సమయం నీకు వెచ్చించక, నీ సన్నిధిలో వెచ్చించక నేను పాపం చేస్తున్నాయా. ఈ పాపాలన్నిటి నుంచి నాకు విడుదల కలుగు చేయి ప్రభా. వీటి నుంచి తప్పించయ్యా. నీతో నేను ఎట్టి రీతిగా నేను కలిసి జీవించాలో, ఎట్టి రీతిగా మీతో కలిసి ఆ జీవ వాక్యము చేత నేను నా జీవితం కట్టబడాలో, ఎట్టి రీతిగా మీరు అనుగ్రహిస్తున్న పరిశుద్ధాత్మ కుమ్మరింపు నేను కలిగి ఉండాలో మీరు మాకు నేర్పించండి అని దేవుని సన్నిధిలో నువ్వు కానీ కన్నీళ్లతో నీ దేవుని వేడుకోగలితే కనుక, బ్రతిమలాడుకోగలితే కనుక దేవుడు తప్పక సహాయము చేస్తూ అంటున్నాడు. కాబట్టి మనము ఈ పాపాల నుంచి విడుదల పొందుతాం. మనలో ఉన్న పెద్ద పొరపాటు ఇంకొకటి ఏంటంటే, మనం ఇన్ని పాపాలు మనలో పెట్టుకున్నామని పక్కన పాపాన్ని ఎత్తి చూపుతుంటాం. ఇది దుష్టుడు వల్ల కలిగే దురాలోచన. మనకి దుష్టుడు దురాలోచన పుట్టిస్తుంటాడు. నీ పాపాలని పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఆయన తెలియపరిచి, బయలుపరిచి, ఒప్పుకొని ఆయన సహాయపడదనుకుంటే, ఈ దుష్టుడు ఏం చేస్తాడంటే నీ పాపాలను వీళ్ళ కప్పిపెట్టించుకుంటాడు, కప్పిస్తాడు, పక్కన వాళ్ళ పాపాల మీద ఎత్తి చూపు అని నిన్ను ప్రేరేపిస్తుంటాడు. అందుకని మన జీవితాల్లో మనం చాలాసార్లు మన బలహీనతలను మనం చూసుకోమని పక్కన వాళ్ళ బలహీనతని హైలైట్ చేస్తూ ఉంటాం. కాబట్టి దుష్టుడు కలుగు చేసే దురాలోచన అన్నిటి నుంచి మనం విడుదల పొందుకోవాలి అంటే కనుక మొట్టమొదటిగా మనం దేవునికి లోబడే వారం అయి ఉండాలి. నువ్వు దేవునికి లోబడితేనే నువ్వు వాడిని చేయించే శక్తిని, ఎదిరించే శక్తిని దేవుడు నీకు ఇవ్వగలుగుతాడు. కాబట్టి మనం భక్తి పరులం అనుకోవద్దు. మనం ఎంత భక్తి చేసినా మనం భక్తి పరులం కాలేదు. ఎందుకంటే మనము ప్రకృతి సంబంధులం. ఇంకా లోకపు కోరికలు, లోకపు తలంపులు, లోకపు ఆశలు ఇవన్నీ మనలో ఉంటూ మనల్ని పీడిస్తున్నాయి. కాబట్టి వీటి రెండింటి నుంచి మనము విడుదల పొందుకోవాలి అంటే కనుక దేవుని మాటకి మనం లోబడాలి. దేవుడు మన దగ్గర నుంచి ఒకటి కోరుకుంటున్నాడు. నువ్వు నాకు ఇది చేయి, నాకు అది చేయి, నాకు మందిరం కట్టించు, లేకపోతే నాకు ఇంత కానుక, లేకపోతే చర్చిలో ఏదో అవసరం ఉంది అది ఇవ్వని దేవుడు అడుగుతాడు. నేను దేవుడు నీ దగ్గర నుంచి అడుగుతున్నది ఒకటి ఏంటి తెలుసా? నా మాటకి నువ్వు ఇదే నాకు లోబడు చాలు. నీ దగ్గర నుంచి నాకు ఏమొద్దు ఫిలిప్, నీ దగ్గర నుంచి నాకు ఒబీడియన్స్ ఒకటే కావాలి అంటున్నాడు దేవుడు. నేనేమనాలా? ఓకే ప్రభా అనాలా? లేదు ప్రభా, సండే సాటర్డే ఒబీడియంట్ ఉంటా, తర్వాత నేను డిసొబీడియంట్ గా ఉంటా. అది కూడా స్వేచ్ఛను ఇచ్చేసాడు మనకి. ఇట్ ఈస్ యువర్ విష్. దేవుడు ఎవరిని బలవంతము చెయ్యడు. ఆయన బలవంతము చేసే దేవుడు కాదు. నీకు స్వేచ్ఛను ఇచ్చాడు. అందుకనే మోషే ధర్మశాస్త్రంలో మనం చూసుకున్నట్లయితే, మీ ముందు జీవం ఉంచి ఉన్నాను, మరణం ఉంచి ఉన్నాను, ఆశీర్వాదం ఉంచి ఉన్నాను, శాపం ఉంచి ఉన్నాను. నీకు ఏది కావాలో మీరు అది కోరుకోండి. ఆయన చేయవలసిందంతా ఆయన చేశాడు. ఆయన ఏవేవైతే మనకి తెలియపరచాలో ఆయన మన ముందు తన గ్రంథమందు ఉంచాం. దాన్ని మనం చదవక భక్తి చేస్తుంటాం. దాన్ని మనం సరైన రీతిలో అర్థం చేసుకోక మనము మన సొంత జ్ఞానంతో దాన్ని అర్థం చేసుకొని మనం త్రోవ తప్పిపోతూ ఉంటాం. అందుకే చాలా జాగ్రత్తగా ఉండి మన జీవితాన్ని మనము సరి చూసుకోవాలి. కాబట్టి పాపం వల్ల వచ్చే జీతము మరణము. నిజంగా మన గుడ్డల మీద మనం చేసుకొని ఒక్కసారి మనం ఏ స్థితిలో ఉన్నామని గుర్తిస్తే ఏమి గుర్తుకొస్తుంది తెలుసా? పొద్దున్న లేసి బైబిల్ చదవక, పొద్దున్న లేసి ప్రార్థించక, దేవుని సన్నిధిలో మోకరించక నువ్వు దినము ప్రారంభించేదే పాపంలో ప్రారంభిస్తున్నావు. కాబట్టి పాపంలోనే నువ్వు ప్రారంభిస్తూ పాపంలోనే నువ్వు ఈ దినాన్ని ముగించుకుంటుంటే ఒకవేళ మరణం సంభవిస్తే ఆ పాపం వల్లనే ఆ మరణం నీకు సంభవిస్తుంది. కాబట్టి పాపంని మనము పసిగట్టాలి. పాపాన్ని మనలో అది మన మీద ఏమంటారు ప్రభావితము కాకుండా అది మన మీద
ఇది చేయకుండా, ప్రెషర్ చేయకుండా మనము జాగ్రత్తగా చూసుకోవాలి. మనం పాపం నుంచి తప్పించబడాలంటే నీకు ఈరోజు దేవుని వాక్యము కావాలి. ఆ దేవుని వాక్యము సమృద్ధిగా నీకు కావాల్సిన దినానికి సరిపడిన వాక్యంతో నువ్వు నింపబడాలి. ఆ వాక్యమందు అటు వాక్య ధ్యానం ఉండాలి, అటు కనువింపు ఉండాలి. అటు రీతిగానే వాక్యాన్ని చదివిన మనము ఆ వాక్యం నుంచి దేవుడు ఆ దినము కొరకు ఏ విషయాలు మనకు నేర్పించబోతున్నాడో ఆ విషయాలు మనము నేర్చుకోవాలి. అవి మన జీవితంలో అప్లై చేసుకోవాలి. మనం అప్లై చేసుకుంటుంటేనే దేవుడు ఇంకా అనేక విషయాలు నేర్పించగలుగుతాడు. అందుకనే జాషువా అంటుంటాడు కదా, మీ దగ్గర నుంచి రిప్లై వస్తేనే ఇక్కడ నుంచి సప్లై వస్తూ ఉంటుంది. దేవుడు మనకు నేర్పిస్తుంటాడు. అవి నువ్వు అవలంబించుకోకుండా ఇంకా అనేక విషయాలు దేవుడి దగ్గర నేర్చుకోవడానికి వస్తే దేవుడు ఎట్లా నేర్పిస్తాడు? ఫస్ట్ ఏబిసిడీలు నేర్చుకుని తర్వాత నా దగ్గరికి రారా అంటాడు. అవునా? చిన్నపిల్లకి అంతలేక అంటారు. చిన్నపిల్ల డైరెక్ట్ పోయి నాకు లెసన్స్ నేర్పి అన్నాడు. వాడు ఫస్ట్ నాకు ఏబిసిడీ నేర్పించేవాడు. వాడు ఏబిసిడీ నేర్చుకున్నాక వచ్చి అది దేవునికి చెప్పినాక అప్పుడు దేవుడు అంటాడు, ఓకే వీడు కేపబుల్, వీడికి ఇంకొకటి నేను నేర్పించగలుగుతాను అని. అప్పుడు ఇంకా ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్ నేర్పించగలుగుతాడు. నువ్వు ఏబిసిడీలోనే ఆగిపోయి నీ ఆధ్యాత్మికమైన జీవితంలో ప్రభా నన్ను బలపరచు, నీ శక్తితో నింపు, నా ఉన్న సమస్యలన్నింటినీ విడుదల కలిగించి నన్ను విట్టి రీతిగా ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఏమీ చేయలేదు. ఒకటి, మనము వాక్యంలో మన జీవితాలు ఎట్టి రీతిగా స్థిరపరచబడి ఉన్నాయి. వాక్యము మీద ఆధారపడే క్రైస్తవులుగా మనం ఉండగలుగుతున్నామా? వాక్యాన్ని బట్టి మనము మన జీవితాన్ని ముందుకు కొనసాగింపబడుతున్నామా? వాక్యం అనేది ఇట్ ఇస్ అ గైడ్ ఫర్ అస్. అది మనకు ఒక దిక్సూచి. మనం ఎట్టి రీతిగా నడిపింపబడాలో అది మనకి నేర్పిస్తూ ఉంటుంది. మనకు వాక్యం నేర్పిస్తుండగా మనం నేర్చుకోవాలి. ఓడ సేవకుడు నేర్పిస్తే అది రాదు, నువ్వు నేర్చుకోలేవు. నువ్వు వాడిని ఏమంటారు, ఆ వ్యక్తిని చూసి ఆ వ్యక్తిలాగా నువ్వు నటించగలుగుతావు అంతేగాని నిజంగా ఆయన దగ్గర నుంచి నువ్వు ఏమీ నేర్చుకోలేవు. నువ్వు నేర్చుకోవాల్సింది దేవుని దగ్గర నుంచి, దేవుని వాక్యంలో నుంచి. కాబట్టి దేవుని వాక్యాన్ని ఎక్కువగా ప్రేమిస్తాము. ఇటువంటి పాపాల నుంచి అన్నిటి నుంచి మనము విడుదల పొందుకుందాం. ప్రతిదినము వాక్యము చేత వెలిగింపబడాలి మనం, ప్రతిదినము. అందుకనే బైబిల్ చెప్తుంది కదా, నీ వాక్యము మనని జీవింపజేస్తుంది, మనకి వెలిగిస్తుంది, మనల్ని వెలిగిస్తుంది. కాబట్టి ఈ వాక్యాన్ని మనము ప్రతిదినము ఎక్కువగా సమయం ఉన్నప్పుడు మనం ధ్యానించాలి. వాక్య ధ్యానం మనకి చాలా అవసరం. ఈరోజు ఏవేవో విషయాలు మనం ఆలోచిస్తుంటాం ఈ లోకపరంగా, మన భవిష్యత్తు గురించి, పిల్లల గురించి, మన ఉద్యోగం గురించి, ఎట్టి రీతిగా నేను బ్రతకాలి అని భవిష్యత్తు గురించి ఎన్నో ఆలోచిస్తుంటాం. మరి ఇన్ని ఆలోచనలు కలిగి ఉంటున్నప్పుడు వాక్యం ఎంతగా నువ్వు ధ్యానించగలుగుతున్నావు? ఆ వాక్య సహాయం నీకు లేకపోతే కనుక నీ భవిష్యత్తు మొత్తము గందరగోళంగా మారిపోతుంది. ఇప్పుడైతే నార్మల్గానే ఉండొచ్చు, కానీ రాబోయే రోజుల్లో నీ ఆలోచనలు, లోకపు తలపులు, లోకపు బాధ్యతలు ఎక్కువైపోతున్నప్పుడు వాక్యము తక్కువైపోతుంది, దూరం అయిపోతుంది. అప్పుడు జీవితంలో కష్టాలు అనేవి ఎదుర్కొంటావు. కాబట్టి నీ జీవితంలో కష్టాలు అనేవి నువ్వు ఎదుర్కోకుండా ఉండాలి అంటే కనుక వాక్యము నీకు కావాలి. వాక్యాన్ని నువ్వు ప్రేమించాలి, వాక్యానికి విధేయత చూపాల. వాక్య ప్రకారము నా అడుగులను నువ్వు స్థిరపరచు ప్రభు అని దేవుని మనము అడగాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 2-3 వాక్యాలు చదువు. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలం పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము. అన్ని మన ముందే వచ్చాడు దేవుడు. రక్షణని ఉచితంగా ఇచ్చాడు. కానీ మనలో ఉంటున్నది ఏంటి తెలుసా? బైబిల్ చెప్తున్నది, నీలో ఉంటున్న నిర్లక్ష్యము. అపవాదిని నిర్లక్ష్యపరుస్తాడు, వాక్యము చదవలేకుండా, ప్రార్థన చేయకుండా. ఇంత నిర్లక్ష్య స్వభావం నీలో ఉంటే, ఇంత గొప్ప రక్షణని నువ్వు నిర్లక్ష్యం చేసినప్పుడు నువ్వు ఎట్లా తప్పించుకోగలవు? నువ్వు తప్పించుకోలేవు. కాబట్టి ఈ నిర్లక్ష్యం మనలో ఉండదు. విని వెంటనే స్పందించాలి, స్పందన ఉండాలి మనకి. ఈరోజు మనం వింటే ఎప్పుడుకో స్పందిస్తాం, అప్పటికి మొత్తం అవ్వాల్సిందంతా అయిపోతుంది.
అందుకనే ఇంత గొప్ప రక్షణని మీరు నిర్లక్ష్యం చేయొద్దు. ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే కనుక రాబోతున్న దేవుని యొక్క ఉగ్రత, ఈ భూమిపైకి దేవుని ఉగ్రత దిగబోతుందంట. ఇప్పుడు కృపాకాలంలో మనం ఉంటున్నాం. వాక్యం చెప్తుంది కృపాకాలం అంతం కాకమునిపే మీ జీవితాన్ని సరి చేసుకొని ప్రభుకు అప్పగించుకొని, ఎందుకంటే ఆ ఉగ్రత నుంచి మనం తప్పించబడాలి. ఒకవేళ ఆ ఉగ్రత నుంచి తప్పించబడే ఆ ఆలోచన నీకు లేకపోతే, ఆ తలపులతో నువ్వు నింపబడకపోయి ఉంటే కనుక నువ్వు తప్పక ఉగ్రతకి గురి అయిపోతావు. ఉగ్రత నుంచి నేను తప్పించే నాదుడు ఎవరు లేరు అని బైబిల్ చెప్తుంది. ఎవరు తప్పించలేరు. ఏ బిల్డింగ్ తప్పించదు, ఏ చర్చ్ తప్పించదు, ఏ పాస్టర్ తప్పించడు, ఏ సంఘము తప్పించబడదు. కాబట్టి నిర్లక్ష్యం చేయొద్దు. దేని నిర్లక్ష్యం చేయొద్దు అంటే దేవుని వాక్యంని నిర్లక్ష్యం చేయొద్దు. మనం ఇంకేమైనా నిర్లక్ష్యం చేయదు. మనం అన్నిటికీ తొందరపడుతుంటాం, కానీ బాధాకరమైన విషయం ఏంటంటే దేవుని దగ్గరకు వచ్చేటప్పుడే నిర్లక్ష్యంతోనే మనము దేవుని చేరుకోలేని వారిగా మనం ఉంటుంటాం. ఆదివారం అనగానే వెళ్ళొచ్చులే, మార్నింగ్ కాకపోతే ఈవినింగ్ వెళ్ళొచ్చులే, నిర్లక్ష్యం కాదు. బైబిల్ చదవచ్చులే, ఫస్ట్ ఫోన్ వాట్సాప్ కావాలి మనకి. ఎవరు వాట్సాప్ చేశారు, ఏ పనికిరాని పోస్టులు పెట్టారు, ఇవన్నీ చదువుకుంటూ పొద్దున ఒక 30-40 నిమిషాలు మనం వృధా చేసేస్తాం. దాని తర్వాత టైం చూసుకుంటే ఆఫీస్కి టైం అయిపోతూ ఉంటుంది. ఫోన్ ఛార్జింగ్కి పెట్టేస్తాము, మనము ఛార్జ్ కాము, వాక్యంతో రెడీ అయిపోతాము. ఛార్జ్ అయిన ఫోన్ జోబులో పెట్టుకొని వెళ్ళిపోతాం. ఒకవేళ ఫోన్ వెళ్ళిపోయి నువ్వు ఎగిరిపోయినావు అనుకో, ఎక్కడికి వెళ్ళిపోతాం? ఇవన్నీ నిర్లక్ష్యం మనలో ఉంటున్న ఇదే నిర్లక్ష్యం మనని వాక్యం అనే వెలుగులో అది వెలిగిస్తలేదు. ఈ నిర్లక్ష్యం మనలో ఉంటే అది మనకి చాలా ప్రమాదం. అది నిన్ను నిర్లక్ష్యపరిచేది సాధారణ. అందుకనే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు చురుగ్గా ఉండాలి. దేవుణ్ణి మొట్టమొదటిగా ఉదయకాలం లేవగానే నీ నోట్లో నీ ధ్యానము దేవుని మీద నీ మనసు నిలుపాలి. దేవా ఈ దినము నాకు అనుగ్రహించున్నావు, ఈ దినంలో నేను ఎట్టి రీతిగా నడుచుకోగలను, ఎట్టి వాక్యముతో నేను బలపరచగలను, ఎట్టి వాక్యము ద్వారా ఇంకా అనేక విషయాలు నేను నేర్చుకుంటూ అవి నా జీవితంలో నేను అప్లై చేసుకుంటూ నేను ముందుకి నడిపింపబడాలో నువ్వు నాకు నేర్పించు అని దేవుడిని అడిగితేనే దేవుడు మనకు నేర్పిస్తాడు. కాబట్టి నేను దేవుని పట్ల నిర్లక్ష్యం ఒకవేళ నీకు ఉంటే కనుక ఆ నిర్లక్ష్యాన్ని తొలగించుకో. ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఆ నిర్లక్ష్యాన్ని తొలగించుకో అని దేవుని దగ్గర ప్రార్థనలో వేడుకో. దేవుడు నీకు సహాయం చేస్తాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వాక్యంలో ఒక మాట ఉంటుంది చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వాక్యం. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపం. కాబట్టి ఎవ్రీవన్ హూ సిన్స్ బ్రేక్స్ ద లా. కాబట్టి లాని దేవుడిచ్చిన ఈ ధర్మశాస్త్రాన్ని మనము ధ్యానించాలి. అందుకనే కీర్తనకారుడు అంటారు కదా, దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. ప్రతిదినము యూ హ్యావ్ టు మెడిటేట్. బట్ ఇఫ్ యూ డోంట్ మెడిటేట్ ద లా, యు ఆర్ ఏమంటారు, నువ్వు పాపాన్ని చేస్తున్నావు అంతే. నువ్వు వాక్యం చదవకుండా ఉంటున్నావు, దాన్ని ధ్యానించకుండా ఉంటున్నావు అంటేనే అది పాపం. కాబట్టి పాపం చేయు ప్రతివాడు బైబిల్ చదవడు, పొద్దున్నే ప్రార్థించాడు, దేవుని సన్నిధి కొరకు పొద్దున్నే వేచి ఉండలేదు. ఎందుకంటే వాడు పాపము చేసే స్థితిలోనే వాడు ఉంటున్నాడు. ఈ పాపం చేసే స్థితిలోనే ఉంటున్న వాడు నేటి కన్నా దేవుని ధర్మశాస్త్రాన్ని వాడు ధ్యానించి ఆ ప్రకారము దేవుడు వాడికి అనేక విషయాలు తెలియపరుస్తుండగా అవి నేర్చుకొని వాడి జీవితంలో వాటిని అవలంబించుకొని వాడు కానీ ప్రతిదినము దేవుని యొక్క సహాయం కొరకు, దేవుని యొక్క మాట కొరకు ప్రతిదినము వాడి రొటీన్ని వాడు మార్చుకొని నేటి నుంచన్న ప్రతిదినము వాక్యము ప్రార్థన వాడు అలవర్చుకుంటే ఇంకా దేవుడు తప్పక వాడిని బలపరుస్తాను అంటున్నాం. కాబట్టి మనం పాపంలోనే ఉంటున్నాం. 50 కీర్తనకారుడు అంటాడు కదా, పాపంలోనే పుట్టి ఉన్నాను, పాపంలోనే నా తల్లి నాకు గర్భంలో ధరించింది. కాబట్టి పాపం నుంచే మనము ఏర్పరచబడాలి.
అది ఎట్లా సాధ్యము అంటే అది కేవలము దేవునితో సహవాసంలో ఉంటేనే అది సాధ్యం. లేకపోతే పాపం నుంచి మనకు విడుదల ఉండదు. కానీ క్రైస్తవులుగా మనం అనుకుంటుంటాం యేసు ప్రభు నిజమైన దేవుడు అని నోటితో నమ్ముకుంటే మనం రక్షింపబడ్డాం అంటే పాపం నుంచి వేరుపరచబడ్డాం అని అనుకుంటాం. లేదు, ఈ పాపంలో నీ మీద ప్రభావితం ప్రతిదినము చేస్తుండగా దాని నుంచి నువ్వు విడుదల పొందుకోవాలి. దేవుని సన్నిధిలో ప్రతిదినము వాక్య బలము ఆయన సావాసంలో నిలిచి ఉండి ప్రార్థనలో నువ్వు గడపగలిగితే కనుక దేవుడు తప్పక నీకు శక్తిని అనుగ్రహిస్తాడు. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 15వ వాక్యంలో ఇంకొక మాట చూడండి. 28:15 నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన నేను మీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించు. నువ్వు మాట వినకపోతే ధర్మశాస్త్రంలో ఏ శాపాలు అయితే ఉంటున్నాయో అవన్నీ నీకు సంభవిస్తాయంట. దేవుడు ఆశీర్వదించిన క్రీస్తు రక్తంలో మనం కడగబడ్డాం కదా, విశ్వాసులుగా మనం చేర్చబడ్డాం కదా. ఇప్పుడెందుకు మనం శాపంకి గురి అవుతాము అంటే, ఎందుకు గురి అవుతామంటే నువ్వు ఆజ్ఞలని గైకొనక దేవుని యొక్క న్యాయ విధులు కట్టడాలు నువ్వు తెలుసుకునే ప్రకారం నడుచుకోక శాపగ్రస్తుడుగా నీ అంతటా నువ్వే నిర్లక్ష్యం స్వభావం వల్ల నువ్వు శాపాలను కొని తెచ్చుకుంటున్నావు. కాబట్టి ఈ శాపాలన్నిటి నుంచి మనం తప్పించబడాలి. ఈ శాపాలే ఏవైతే ఉన్నాయో మనము చేసిన నిర్లక్ష్య స్వభావంకి ఏవైతే మనము అనుభవించాలో వాటిల్ని ఆశీర్వాదంగా మార్చడానికే దేవుడు తన ధర్మశాస్త్రాన్ని ధ్యానించమని ఆయన వాక్యాన్ని మనకు అనుగ్రహించున్నాడు. ఆ వాక్యాన్ని నువ్వు ప్రేమించగలితే దేవుడు అనుగ్రహించిన పరిశుధాత్మ దేవుడి యొక్క శక్తిని నువ్వు పొందుకోగలుగుతావు. వాక్యము లేకుండా పరిశుధాత్మ సావాసం లేదు నీకు. కాబట్టి వాక్యం మొట్టమొదటిగా నీకు కావాలి. వాక్యమే మనము ఎక్కువగా చదవాలి. సమృద్ధి అయిన వాక్యముతోని మన జీవితాలు తెప్పరిల్లా సమృద్ధి అయిన వాక్యాన్ని బట్టే మనము క్రైస్తవులు ధైర్యంగా ముందుకి కొనసాగింపబడే వారుగా మనం ఉండాలి. ఎందుకంటే భక్తులు చెప్తున్నాడు కదా, నీ వాక్యము అది మన ఆత్మకు ఖడ్గమై ఉన్నది. కాబట్టి ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ ద స్వర్డ్ ఆఫ్ ద స్పిరిట్. కాబట్టి ఈ యుద్ధ భూమిలో ఉంటున్న మనము ఈ ఆయుధాలని మనం ధరింప చేసుకోకపోతే కనుక అపవాది మన ఒంటిగే వాడు అన్ని విషయాల్లో వాడు మనల్ని ఓడగొడుతూ కృంగదీస్తూ దేవుని యొక్క చిత్తం నుంచి దూరానికి ఈడ్చుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి ప్రతిదినము వాక్యము చదువుదాం. ప్రతిదినము ఏవైతే మన నిర్లక్ష్యం ద్వారా ఏ శాపాలైతే మనము కొని తెచ్చుకోబోతున్నామో వాటిని అన్నిటి నుంచి మనం తప్పించబడాలంటే నేటి నుంచి అన్న దేవుని వాక్యాన్ని మనము చదివే వారుగా మనం ఉండాలి. కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వాక్యంలో ఒక మాట ఉంటుంది చూడండి. కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వాక్యం. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయులుగా ఉందామా, విధేయులుగా మారదామా? విధేయులుగా మారాలి అని దేవుని చిత్తమై ఉన్నది. కాబట్టి అందుకని బైబిల్ చెప్తున్నది కదా, దేవుని చిత్తం ఏమనగా ఒక ఆత్మ కూడా నశించడము ఆయన చిత్తము కాదు. కాబట్టి బికాస్ ఆఫ్ దిస్ ద వ్రాత్ ఆఫ్ గాడ్ ఇస్ కమింగ్. దేవుని ఉగ్రత వస్తుంది అని బైబిల్ చెప్తుంది. అవిధేయుల మీదకి ఉగ్రత దిగి రాబోతుంది. కాబట్టి అవిధేయులుగా మిగిలిపోయిన అనుకో దేవుని ఉగ్రతకి గురి అయిపోతుంది. విధేయుడిగా నువ్వు మారి ఈ రోజు నుంచి దేవుని ధర్మశాస్త్రంని ధ్యానించి నీ జీవితాన్ని సరి చేసుకొని దేవుని చిత్తానుసారంగా దేవుని చిత్తాన్ని గుర్తెరిగి దేవుని చిత్తాన్ని నీ జీవితం ద్వారా అది నెరవేర్చమని నువ్వు దేవుని అడగగలితే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నువ్వు దేవుని వాక్యము తోని నువ్వు నడుచుకోగలితే కనుక దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాడు. యాకోబు రాసిన పత్రిక 4:17లో ఇంకొక మాట ఉంటుంది చూడండి. కాబట్టి యాకోబు రాసిన పత్రిక 4:17 కాబట్టి మేలైనది చెయ్య ఎరియు అలాగా చెయ్యని వానికి ఏం కలుగును? పాపము కలుగును. If anyone then knows the good they ought to do and they don't do it, it is sin for them.
మంచి చేయాలని మన అందరికీ తెలుసు. మన అందరం మంచి చేయాలనుకుంటాం కదా. మనం ఎవరికైనా కీడు చేయాలనుకుంటామా? అనుకునేటోళ్ళు లేకపోలేదు సంఘంలో ఉంటారు. అందరు మంచోళ్ళు కాదు, చెడ్డోళ్ళు కూడా ఉంటారు. ఈ మంచోళ్ళు కూడా కొంతమంది చెడ్డోళ్ళ ద్వారా వాళ్ళు కూడా చెడ్డోళ్ళగా మారిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకనే మంచి చేసే వాడుగా అట్టి మనసు దేవుడు నీకు ఇచ్చి ఉంటే కనుక చెయ్యి మంచి. దేవుడు నిన్ను ప్రేరేపిస్తే కనుక ప్రేరేపణకి నువ్వు లోబడు. ప్రేరేపణకి లోబడి దేవుడు నీకు చెప్పాడు కనుక నువ్వు చెయ్యి. దేవుడు ఏమంటున్నాడంటే నా వాక్యాన్ని నేను నీకు ఇచ్చి ఉన్నాను, నువ్వు చదువు. ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ టు రీడ్ ద బైబిల్ ఎవ్రీ డే. ద బెస్ట్ బుక్ ఇన్ దిస్ వరల్డ్ ఏదైనా ఉన్నది అంటే ఇట్ ఈస్ ద బైబిల్. ఆ బైబిల్ మనం ప్రతిదినం చదవాలి. అది మంచిది. అది మంచి నేర్పిస్తుంది. మనలో ఉన్న చెడుని ఎత్తి చూపిస్తుంది. మనము పాపంలో పట్టబడి ఉన్నాము. ఆ పాపం నుంచి ఎట్టి రీతిగా విడుదల పొందుకోవాలో వాక్యము మనకు నేర్పిస్తుంది, బోధిస్తుంది. అటు క్రమశిక్షణలో మనని నడిపిస్తుంది. అది చదవడం మంచిది. కానీ అది చదవడం మంచిదని తెలిసి కూడా మనం అది చదవక మన జీవితాలు మార్చుకోక మనం దాన్ని చదవక దాన్ని నిర్లక్ష్యపరిస్తే అది పాపంగా మారిపోతుంది. కాబట్టి ఈ పాపం నుంచి మనకు విడుదల కావాలంటే ప్రతిదినము వాక్యం అనే వెలుగుతో నువ్వు వెలిగింపబడాలి. వాక్యం చేత నువ్వు బలపరచబడాలి. ఆ వాక్యము చేత నువ్వు విశ్వాసంలో ముందుకి నడిపింపబడాలి అని దేవుడి వాక్యము తెలియపరుస్తుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కనుక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వాక్యం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:3 చదువు ప్రశ్న. సర్పము తన కుయుక్తి చేత తన కుయుక్తి చేత అవను మోసపరచునట్లు మీ మనస్సులను మనసుని చెరపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. భక్తుడైన పౌలు కొరింథీ సంఘాన్ని చూసి మాటలు తెలియపరుస్తున్నాడు. నేను భయపడుచున్నాను. ఎందుకంటే సర్పము యుక్తి కలిగి అవ్వని ఎట్టి రీతిగా అయితే మోసపరిచిందో మిమ్మల్ని కూడా ఈ అంత్య దినాల్లో అది మోసపరుస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. వాక్యం అనేది వాక్య సహవాసం నీకు వ్యక్తిగతంగా లేకపోతే అవ్వ మోసపోయినట్లే నువ్వు కూడా మోసపోతావు. అవ్వకి వాక్యం ఉన్నదా? లేదు. అవ్వకి దేవుని మాట ఉన్నది. కానీ ఈరోజు మనకి వాక్యం ఉన్నది. అంటే యేసయ్య మనకి ఈరోజు ఉన్నాడు. అవ్వకి దేవుని మాట ఉన్నది, మనకి యేసయ్య బోధ ఉన్నది. కాబట్టి ఇంత గొప్ప భాగ్యము దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఇంత గొప్ప భాగ్యము దేవుడు మనకి ఇచ్చినప్పటికీ కూడా మనం ఇంకా వాక్యమందు శ్రద్ధ వహించగా, వాక్యమందు విధేయులుగా మనం జీవించలేని వారుగా మనం ఉంటున్నామే. మనకు కూడా అది అంత్య దినాల్లో మోసపరుస్తుంది అని భక్తుడైన పౌలు తెలియపరుస్తున్నాడు. ఆ విషయంలో నేను చాలా భయపడుచున్నాను అంటున్నాను. ఇంతకాలము నేను మిమ్మల్ని చిన్ననాటి నుంచి మిమ్మల్ని ఆత్మీయ స్థితిలో నేను ఎదిగింపజేసి మిమ్మల్ని ఆత్మీయ స్థితిలో మిమ్మల్ని బలపరిచి మీ కొరకు నేను ఎంతో ప్రయాసపడి మిమ్మల్ని ఈ రీతిగా చూడడం నాకు ఎంతో ఆనందం. కానీ ఇప్పుడైతే మిమ్మల్ని చూస్తుంటే నాకు భయం పడుతున్నది. ఎందుకంటే సర్పము చేత వాడు కుయుక్తి చేత మీరు మోసపోతారేమో, చాలా జాగ్రత్తగా ఉండండి అని ఆయన మనకు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి బైబిల్ కూడా చెప్తుంది, మోసపోవద్దు, దేవుడు వెక్కిరింపబడును, మనిషి ఏది విత్తునో ఆ పంటనే కొని. సో రైచియస్నెస్, దేవుని నీతిని విత్తు, వాక్యాన్ని విత్తు, అప్పుడు ఫలిస్తాం. అందుకనే యేసుప్రభువు వారు కూడా యోహాను సువార్తలో ఉన్నప్పుడు ఏమంటున్నాడు అంటే, మీరు నా యందును నా మాటలు మీ యందును ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. ఈరోజు దేవుడు మన దగ్గర నుంచి ఒకటి ఆశిస్తున్నాడు. ఏంటి అంటే, బిడ్డ ఇంతకాలం నుంచి నువ్వు చర్చకు వెళ్తున్నావు, ఇంతకాలం నుంచి నువ్వు పాటలు పాడుతున్నావు, ఇంతకాలం నుంచి నువ్వు వాక్యం వింటున్నావు, ఇంతకాలం నుంచి నువ్వు సావాసంలో నిలిచి ఉంటున్నావు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఫలం ఏది బిడ్డ? దేవుడు మన దగ్గర నుంచి ఫలం అడుగుతున్నాడు. ఏం ఫలం ఇస్తాం దేవుడికి? ఈ సమ్మర్ సీజన్లో ఏం ఫలాలు వస్తే అవి తీసుకెళ్దామా? ఆ ఫలాలు అడుగుతాయి, ఆత్మీయ ఫలాలు అడుగుతాయి. గంతులు రాసిన పత్రికలు ఆత్మీయ ఫలాలు ఉంటాయి కదా. మొట్టమొదటి ప్రేమ. ఆ ప్రేమనే చల్లారిపోయింది. బైబిల్ చెప్తున్నది ఈ అంత్య దినాలలో ఈ ప్రేమ చల్లారిపోతుంది. తల్లి మీద కుమారుడికి ప్రేమ ఉండదు, భార్యాభర్తల మధ్యలో ప్రేమ ఉండదు, సావాసంలో ప్రేమ ఉండదు, స్నేహితుల మధ్యలో ప్రేమ ఉండదు, నా రక్త సంబంధుల్లో ప్రేమ ఉండవు,
ఆ? నా ప్రాణ స్నేహితుడు అని అనేటోళ్ళు ఉన్నారు కానీ నిజంగా ప్రేమించేటోళ్ళు కనుమరుగైపోయారు. కాబట్టి ఫలాలు క్రైస్తవులలో ఉండాల్సిన మొట్టమొదటి ఫలం ఏంటి అంటే అది దేవుని ప్రేమ. అది నీ ప్రేమ కాదు, ఈ లోకమైన ప్రేమ కాదు, అది దేవుని ప్రేమ. మొట్టమొదటిగా నువ్వు దేవుని ప్రేమని నువ్వు రుచి చూడాలి. నువ్వు దేవుని ప్రేమను రుచి చూడకుండా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నా అని చెప్పగలిగితే అది ఏమన్నా దేవుడు అంగీకరించగలుగుతాడా? అంగీకరించలేదు. అందుకనే యోహాను సువార్త 3:16 అంటున్నారు, దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. ఈరోజు దేవుని బిడ్డలుగా నిజముగా ఆయన ప్రేమని మనం అర్థం చేసుకోగలుగుతున్నామా? ఈరోజు మనుషుల ప్రేమనే అర్థం చేసుకోలేకపోతున్నాం, భార్యనే అర్థం చేసుకోలేకపోతున్నాం, భర్తనే అర్థం చేసుకోలేకపోతున్నాం, మన బిడ్డల్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఇంకా దేవుడిని మనం ఎట్లా అర్థం చేసుకోగలుగుతాం? ఈ లోపాలన్నీ ఎందుకు సంభవిస్తున్నాయి తెలుసా? ప్రేమ లేక, ప్రేమ అనురాగాలు లేక అపవాది చొరపడి ఈ విభేదాలన్నీ మన జీవితాల్లో వాడు పుట్టిస్తున్నాడు, కలుగు చేస్తున్నాడు. అందుకని మనము వాడి కబంధ హస్తాల్లో చిక్కుకుపోయి సమాధానం లేకుండా, ప్రేమ లేకుండా, అసమాధానంతోనే మన జీవితాల్లో వెళ్ళపోస్తున్నాము. అడ్డ రీతిగా కాదని దేవుడు అడుగుతున్నాడు, నాకు ఫలం కావాలి. దేవుణ్ణి ప్రేమించు. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలోనే గైకొనడమే. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఒబే. అందుకే దేవుడు ఆజ్ఞలని 2 ఆజ్ఞలు, నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతోనూ, పూర్ణ మనసుతోనూ, పూర్ణ బలంతోనూ సేవించారా. రెండోదిగా నిన్ను పొరుగు వారిని నువ్వు ప్రేమించాలి. బాధాకరమైన విషయం ఈ కాలంలో ఏంటి తెలుసా? ఈరోజు నన్ను నేనే ప్రేమించుకోలేకపోతున్నాను. అటు దౌర్భాగ్య స్థితికి మానవుడు దిగజారిపోయింది. నన్ను నేనే ప్రేమించుకోలేకపోతున్నా, నేను ఎదుటి వ్యక్తిని ఎట్లా ప్రేమించగలను? బైబిల్ ఏం చెప్తుంది? నిన్ను వలే. చాలా మంది వాళ్ళు ప్రేమించుకుంటారు. కొంచెం బలహీన పడిపోతే చక్కటి ఆహారం తీసుకుంటారు, కొద్దిగా అనారోగ్యము గురి అయితే డాక్టర్ దగ్గరికి పరిగెడతారు. ఎందుకు? ఏదో తేడా అయిపోయింది లోపల. ఇంటి రీతిగా మనని మనం ప్రేమించుకునే వారిగా మనం ఉంటున్నాం ఒకప్పుడు. అది నేను ఇప్పుడు మనని మనం ప్రేమించుకోలేని వారిగా మనం ఉంటున్నాం. అపవాది దేవుని ప్రేమ నుంచి మనము ఇంతగా దూరం చేసేస్తున్నాం. ఫస్ట్ నిన్ను ప్రేమించుకో, నిన్ను ప్రేమించు, దేవుని ప్రేమించు. నువ్వు దేవుని ప్రేమను రుచి చూడగలిగితే దేవుడు నీకు ఎందుకు ఈ జీవితాన్ని ఇచ్చాడో అప్పుడు నువ్వు నిన్ను ప్రేమించుకోగలుగుతావు. నిన్ను నువ్వు ప్రేమించుకోగలిగితే నువ్వు తప్పక దేవుని ప్రేమని రుచి చూస్తావు కనుక నువ్వు ఎదుటి వ్యక్తిని నువ్వు ప్రేమించడం ప్రారంభించగలవు. ఈరోజు ప్రేమనే లేదు. అందుకనే ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో ఒక మాట అంటూ ఉంటాడు కదా, నేను మీ మీద ఒక నింద మోపబోచున్నాను, ఎందుకంటే మీరు మొదటి ప్రేమను మీరు కోల్పోయినారు. యూ హ్యావ్ ఫర్సేకెన్ ద ఫస్ట్ లవ్. కాబట్టి దేవుడి ప్రేమకి దూరం కావద్దు. ఈ కృపాకాలం అంతా కాకమునిపే దేవుడి ప్రేమ ఇంకా పొందుకునే సమయం ఉన్నప్పుడే ఈ ప్రేమలో మనం నిలిచిద్దాము, ఈ ప్రేమలో మనము బలపరచబడతాం. దేవుడు మనకు తోడుగా ఉంటాడు అన్ని విషయాలు. నేను ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నావు అంటున్నాను, ఎవరు నేను అర్థం చేసుకోలేని పరిస్థితులను దిగజారిపోయినా ఉన్నా అనుకుంటున్నావా? కానీ నేను అర్థం చేసుకునే దేవుడు అక్కడ ఉన్నాడు. ఆయన ప్రేమమయుడు, ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమని కల్వరి శిల్వలో ఆయన వ్యక్తపరిచి ఉన్నాడు. ప్రయాసపడి ప్రారంభించిన చెల్లారు నా యొక్క రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. నా యుద్ధ మీరు నేర్చుకోండి, నా కార్య సులువు, అది మీరు మోయండి, నేర్చుకోండి అని అంటున్నాను. కాబట్టి దేవుని దగ్గరకు వస్తున్న మనము ఆ ప్రేమలో నడిపింపబడదాం, ఆ ప్రేమలో స్థిరపరచమని అడదాం. ఆ ప్రేమలో నిలిచి ఉండి మనము జీవించినంత కాలము దేవుని చిత్తం ఏమై ఉన్నదంటే ఈ లోకంలో నువ్వు జీవించినంత కాలము నువ్వు దేవుని ప్రేమని చాటి చెప్పిన వాడగా ఉండాలి. నిన్ను బట్టి అనేకులు దేవుని ప్రేమని వాళ్ళు రుచి చూడాలి. అంటే రీతిగా ఒక మార్పు మనము చెందాలి. భక్తుడైన పౌలు కూడా అంటూ ఉంటాడు, యేసు ప్రభు గురించి సంపూర్ణ జ్ఞానం మనకు కావాలి. ప్రేమ యొక్క ఎత్తు, లోతు, వెడల్పు ఏంటో మీరు తెలుసుకోండి అంటున్నాడు. కాబట్టి యూ షుడ్ గ్రో ఇన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ యూ షుడ్ గ్రో ఇన్ ద లవ్ ఆఫ్ గాడ్. కృపలో నువ్వు ఎదగాలి,
అట్టి రీతిగానే దేవుని ప్రేమలో కూడా నువ్వు ఎదుగుదల నీకు ఉండాలి. ఒక దగ్గర ఉంటే ఒక దగ్గర లేకపోతే కూడా ప్రమాదమే. కాబట్టి ప్రేమ శాశ్వత కాలమైనది, అది నిత్యము నిన్ను కోరుకునేది, అది నిత్యము నీతోనే ఉండి నిన్ను బలపరిచి ఆ గమ్యస్థానానికి చేర్చాలి అన్నదే ప్రేమ యొక్క ప్రథమ ఉద్దేశమై ఉన్నది. కాబట్టి మనం ఎవరు నశించిపోకూడదు. మనం నశించిపోకూడదు అంటే మనం దేవుడి ప్రేమ రుచి చూసే వారమై ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి నిన్ను ఎందుకు మనం ప్రేమించుకోవాలంటే నీ దేహమే దేవుని ఆలయము, పరిశుద్ధాత్ముడు అందులో నివసిస్తున్నాడని మీరు గుర్తెరగాల అంటున్నాడు. కాబట్టి వీఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ అండ్ ద గాడ్ స్పిరిట్ ఇస్ లివింగ్ ఇన్ అస్. సో వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ అవర్ బాడీ. అపవాది మన దేహం మీదనే టార్గెట్ చేస్తున్నాడు, ఎందుకంటే దీని లోపలే పరిశుద్ధాత్మ దేవుడు నివసించడానికి ఇష్టపడుతుంటాడు. అందుకని యేసుప్రభు వారు కూడా చక్కటి మాట అన్నారు. ఏమన్నారంటే ఆకాశంలో పక్షులకు గూడులున్నాయి, నక్కలకు మొరియలున్నాయి, కానీ మనిషి కుమారుడికి దాచుకోవడానికి దాచుకోవడానికి స్థలము లేదంట. మీరు సిద్ధపరచు నీ జీవితాన్ని ప్రభుత్వ ప్రభా నా హృదయాన్ని నేను సిద్ధపరుస్తున్నాను. నీవు నాలోనికి రా, నాలో నివసించు, నన్ను బ్రతికించు, నన్ను జీవింపజేయి, నీ వాక్యం చేత నన్ను వెలిగించు, నీ ఆత్మతో నన్ను నింపి నన్ను బలపరిచి నడిపించు. రాబోతున్న భయంకరమైన ఉగ్రత నుంచి నేను తప్పించబడాలి ప్రభు అని ప్రతినిత్యము నీ ఆత్మ యొక్క రక్షణ నిమిత్తము నువ్వు శ్రద్ధ వహించి చాలా భయభక్తులు కలిగి నువ్వు పొందుకున్న రక్షణని నువ్వు కొనసాగించేవాడుగా ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. కాబట్టి సోల్ సాల్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. బాప్తిజం తీసుకున్నంత మాత్రాన రక్షణ రాదు. మీరు ఇంకా రక్షింపబడుచున్నారు, రక్షింపబడలేదు. అందుకని సిల్వర్ వచ్చిన సువార్త నశించుచున్న వారికి వెరితరంగా ఉన్నది, కానీ రక్షింపబడుచున్న మీకు దేవుని శక్తి బడుచున్న. ద సాల్వేషన్ ఇస్ స్టిల్ అండర్ ప్రాసెస్. ప్రభు మధ్యాకాశంలో వచ్చే అంతవరకు ఈ రక్షణ అందరికీ అందింపబడుతూ ఉంటుంది, పొందిన వారికి, పొందబోచున్న వారికి కూడా. కాబట్టి ఈ రక్షణ అనే ఈ ప్రాసెస్లో మనం ఉంటుండగా ఈ ప్రాసెస్లో మనము వైతొలిగిపోవద్దు, విడిచిపెట్టద్దు, దీన్ని మనం కొనసాగించాలి. అందుకని ఎప్పుడు రాసిన పత్రిక ప్రకారం అంటున్నాడు కదా, విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించే క్రీస్తు వైపు చూచుచు మీ ముందున్న పరుగును మీరు తుదముట్టించండి. అదేవిధంగా మనం ఆఖరిగా మనం చూసుకున్నట్లయితే కనుక అదే కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 14వ వాక్యంలో ఒక మాట ఉంటుంది చూడండి. అమ్మా, 2 Corinthians chapter 11 verse 14. ఇది ఆశ్చర్యం కాదు, ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొనుచున్నాడు, ధరించుకొనుచున్నాడు కనుక వారి పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకునుట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. వాళ్ళకి అంతము కలుగును. నీ క్రియల ద్వారా నీ అంతం ఉంటుంది. నీ క్రియలు జాగ్రత్త. సంఘానికి పత్రికలు రాస్తూ యోహాను అంటూ ఉంటాడు. నేనంటే అక్కడ యోహాను ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు, నేను నీ క్రియలను ఎరిగి ఉన్నాను. ఐ నో యువర్ డీడ్స్. నువ్వు ఏమి చేస్తున్నావు, ఏమి ఆలోచిస్తున్నావు, ఏ తలంపులు కలిగి ఉన్నావు, ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నావు, అన్నీ ఆయనకు తెలుసు. కాబట్టి వీరన్నిటి నుంచి మనం తప్పించబడాలి. దేవుని చిత్తం ఏంటో వాటి చేత మనము అలంకరింపబడాలి. ఈ అంత్య దినాల్లో ఉంచడం వీళ్ళు ఎవరు తెలుసా? బుద్ధి కలిగిన కన్యకలు. వాళ్ళ ఇష్టాలు వాళ్ళు నెరవేర్చుకోక, వాళ్ళ సుఖాలు వాళ్ళు అనుభవించక, వాళ్ళు దేవుని కొరకు ఆయన రాక కొరకు వాళ్ళని వాళ్ళు వాక్యం చేత వాళ్ళు అలంకరింప చేసుకున్నారు, ఆత్మ చేత నింపబడ్డారు. ప్రభు రానే వచ్చాడు, ప్రభుని కలుసుకోవడానికి వాళ్ళు వెళ్ళిపోయారు. కాబట్టి వెలుగుదూత రూపంలో ఈరోజు సంఘాన్ని వాడు మోసపరుస్తున్నాడు. క్రైస్తవులందరూ కూడా వెలుగుదూత ద్వారా మోసపోతున్నారు. నిజమైన వెలుగు ఈ లోకంలోనికి వచ్చింది, కానీ మనుషులు దాన్ని గ్రహించలేకపోయారు అని యోహాను సువార్తలో చెప్తుంటాడు. ఈ లోకంలోనికి నిజమైన వెలుగు వచ్చిందంట,
ఈ వెలుగు వచ్చింది, వెలుగుదూత దానికన్నా ముందు వచ్చాడు. అది మనం గుర్తించాలి. ఎజెకియెల్ గ్రంథంలో వెలుగుదూత గురించి మనం చదువుకుంటుంటాం. ఓ తేజో నక్షత్రమా అని ఉంటది. వాడు దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుని సన్నిధి నుంచి వాడు భూమి బయటకి త్రోయబడినప్పుడు వాడు వచ్చి ఈ భూమి మీద పడ్డాడు. అందుకనే ఇక్కడ పాపంలో మనం పట్టబడి ఉన్నాం. ఈ పాపం నుంచి విడుదల పొందుకునే దానికే యేసు ప్రభు మొట్టమొదటిగా మానవత్వం మొత్తము స్త్రీ ద్వారా మోసపోయింది. రెండోదిగా అదే మానవుడు అదే స్త్రీ ద్వారా రక్షణ కూడా పొందుకోవాలి అని అది దేవుని సంకల్పం ఉన్నది. కాబట్టి అవ్వ ద్వారా పాపం వచ్చింది, కానీ యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకి రక్షణ అనుగ్రహింపబడ్డది. కాబట్టి వెలుగుదూతని నువ్వు గుర్తించాలి. వాడి యొక్క కుట్రల నుంచి నువ్వు తప్పించబడాలి అంటే నువ్వు నిజమైన వెలుగుతోనే వెలిగింపబడాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. ప్రకటన గ్రంథం 12:9 ఒక మాట చూడండి. వాడు ఎప్పటి నుంచి ఉన్నాడు, ఎప్పటి వరకు ఉంటాడు? 12:9 కాగా సర్వలోకంని మోసపరచుచు అపవాది అనియో సాతాననియో పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడినవి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రి పగళ్ళు మనకి దేవుడి యొక్క మన సహోదరుల మీద నేరము మోపవాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని ఆయన. కాబట్టి వీళ్ళంట అపవాది ఆది సర్పం అంట. అంటే అపవాదిని ఎప్పుడైతే మోసపరిచాడో నేటికి ఈ రోజుకి కూడా వాక్యమందు విధేయత చూపుకున్న మనని కూడా వాడు మోసపరుస్తున్నాడు. నువ్వు చేసే భక్తి చాలు, సండే చర్చికి వెళ్తున్నావు చాలు, ఆటలు ఆడుతున్నావు చాలు, ప్రార్థనలోకి వెళ్ళి కనిపిస్తున్నావు చాలు, నువ్వు ప్రార్థన మోకరించి నామకార్థ ప్రార్థన చేసుకుంటున్నావు చాలు అని వాడు ఆది నుంచి నేటి వరకు వాడందరినీ మోసం చేస్తున్నాడంట. కాబట్టి వాడి చేతి నుంచి మనం తప్పించబడాలి అంటే వాక్యం మనకు కావాలి. ఆ వాక్యము అనే ఎదుగుదల మనకు ఉంటేనే మనము వాడి నుంచి మనం తప్పించబడతాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ద్వారానే ఈ రక్షణ మనకు అనుగ్రహింపబడ్డది. యేసుక్రీస్తు ప్రభుయే ఈ వాక్యమై ఉన్నాడు. అందుకనే యోహాన్ సువార్తలో 1వ అధ్యాయంలో 1వ మాట అంటారా, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉన్నది. ఆయన వల్లనే సమస్తము కలిగను, ఆయన లేకుండా ఏది కలిగలేదు. ఈ వాక్యం ఈరోజు ఆయననే అయి ఉన్నాడు కనుక ఈ వాక్యాన్ని ప్రేమిస్తాము, వాక్యాన్ని చదువుదాము, అపవాది యొక్క కుట్రల నుంచి మనము తప్పించబడతాం. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి మనం బలపరిచి నడిపించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేస్తాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన గొప్ప తండ్రినైనా మమ్మల్ని ఇక్కడ ప్రేమించి ప్రభా, కొద్ది సమయము ప్రభా నీ సన్నిధిలోనైనా మీ వాక్యాన్ని నైనా ధ్యానించడానికి నువ్వు చూపిన ప్రేమను బట్టి నైనా, నువ్వు చూపిన కృపను బట్టి, నువ్వు చేసిన సహాయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నైనా. అవును ప్రభా, అవ్వని నైనా సర్పము మోసం చేసింది ప్రభా. నేటి వరకు ప్రభా వాడునైనా వెలుగుదూత వలెనైనా ఎన్నో మారు వేషాలు వేసుకుంటున్నావా. వాడునైనా నీ ప్రజలైన మమ్మల్ని కూడా నైనా మోసపరుస్తున్నాడైనా. వాడు మోసం నుంచి నైనా మేము తప్పించబడే రీతిగా ప్రభా ఈ వాక్యమైన వెలుగులోనైనా మా జీవితాలనైనా మీరు వెలిగించండి. వాక్యంలోనైనా మా జీవితాలు స్థిరపరచబడే కృపను మాకు దయచేయండి ప్రభా. వాక్యాన్ని ధ్యానిస్తూ, వాక్యాన్ని ప్రేమిస్తూ ఆ ప్రకారము నడుచుకునే శక్తినినైనా మాకు దయచేయండి. అటువంటి చక్కటి మనసులనైనా మాకు నూతనంగా పుట్టించండి ప్రభా. నీ మాటకి విధేయత చూపేవారమై ప్రభా, నీ మాటకి లోబడి ప్రభా, నీ చిత్తమేంటో తెలుసుకొని ప్రభా, నీ ప్రేమని రుచి చూసిన మేము ప్రభా, నీ ప్రేమలోనైనా వేరుపారే కృపను మా ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి ప్రభా. వాడికైనా మమ్మల్ని ఎప్పుడూ విడిచిపెట్టాడయ్యా. మా మీద నేరారోపణ చేస్తూనే ఉంటాడు ప్రభా. కానీ నైనా మీరైతేనైనా మమ్మల్ని రక్షించడానికి లోకంలోనికి వచ్చి ఉన్నారు ప్రభా. ఆ రక్షణనైనా మీరు మాకు వ్యక్తపరిచి ఉన్నారు ప్రభా. కల్వరి శిల్వలో మమ్మల్ని ప్రేమించి ప్రభా, మా పాపాల నిమిత్తమునైనా కల్వరి శిల్వలో రక్షణ కార్చి ప్రభా మమ్మల్ని మీరు విమోచించుకొని ఉన్నారు ప్రభా. విమోచించుకొని ప్రభా నీ అందు విశ్వసించిన వారిని ప్రభా
నీ పరిశుద్ధ ఆత్మతోనే నేను మమ్మల్ని ముద్రించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఆత్మతో నిబంధరింపబడ్డము, వాక్యంతో నింపబడి ప్రభా నీ చిత్త ప్రకారం నడుచుకునే కృపను మా ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. మీరు మాకు తోడుగా ఉండండి, మీ సహాయం మాకు అనుగ్రహించండి. అంత్య దినాల్లో ఉంచిన ప్రభా, అక్కడ సమయంలో ఉంచిన ప్రభా, ఏ నిమిషమైన ఏ క్షణమైన ఏ గడియలోనైనా ప్రభా మీరు మా కొరకు రాబోతుండగా ప్రభా అటు సిద్ధపాటు కలిగిన వారమై నీ కొరకునైనా వేచి చూసే కృపను అటువంటి జీవితాల్లోనైనా మా ప్రతి ఒక్కరికి మీరు మాకు అనుగ్రహించండి. ఈ లోకము దాని ఆశలుగా తెచ్చిపోతే మరి దేవుని చిత్తం నెరవేర్చేవాడు నిరంతరం నేర్చుకుందని నీ వాక్యం సెలవిస్తుండగా ప్రభా నీ చిత్తంలోనైనా మేము నిలబడే కృపను మా ప్రతి ఒక్కరికి దయచేసి నేను ఎదుర్కొనే వారిగా ప్రభా తగిన సిద్ధపాటు కలిగి ముందుకి కొనసాగింపబడే కృపను మా ప్రతి ఒక్కరికి మీరు దయచేస్తున్నాము. మీరే మాకు తోడుగా ఉండి విన్న వాక్యాన్ని మీరు కట్టి ఫలింపజేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో ఇప్పుడు అతను అడిగి వేడుకొచ్చిన పరమ తండ్రి. ఆమేన్.